హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. చాలా రోజుల తర్వాతనైతే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ లైటర్ అయితే నేను మొన్న అమెజాన్లో కొనుక్కున్నానండి. మొన్న నా లైటర్ పాడైంది. అయితే అది వాష్ చేసినప్పుడల్లా కొంచెం బాగా ప్రాబ్లం వస్తుంది. అంటే కొంచెం వాటర్ దిగి అప్పుడు కాసేపు ఒక 1 డే బాగా సతాయిస్తుంది. ఇలాంటిదైతే కొంచెం బెటర్ కదా, మనకు అన్ని దగ్గర యూజ్ అవుతుందని చెప్పి నేను ఆ లైటర్ అయితే తీసుకున్నాను. ఇది ఏందా అనుకుంటున్నారా? నేనైతే రెగ్యులర్గా మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి, రాగి గంజిది. అదైతే గంజి అయితే నేను అంటే మామూలుగా చల్లదైనా తాగొచ్చు, కొంచెం వేడిగా ఉంటే బెటర్గా ఉంటుంది కదా అని ఆల్రెడీ మార్నింగ్ పిల్లలకి వేసిస్తాను. నేను తాగే వరకే కొంచెం లేట్ అవుతుంది. ఈలోపు నేను కొంచెం వేడి చేసుకొని తాగుదామని చెప్పేసి దాన్ని అయితే హీట్ చేస్తున్నాను. ఇదైతే నాకు ఈ క్లాత్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుందండి. నాకు ఇంతకుముందు క్లీన్ చేయడానికి నేను అవి ఇవి తెచ్చుకునేదాన్ని. అవి కొద్ది రోజులు వాడాక నాకు ఎందుకో సాటిస్ఫై అయ్యేది కాదు. ఈ క్లాత్ అయితే నాకు ఫుల్ సాటిస్ఫై ఇచ్చింది. మనకి డిమార్ట్లో బాగా దొరుకుతుందండి ఈ క్లాత్. మనకి ఒక 120 రూపీస్ ఉంటాయి. 4-5 క్లాత్స్ వస్తాయి. చాలా నాకు ఒక క్లాతే 3 months పైన అయితే వచ్చింది. అయినా కూడా అంత నీట్గా ఉంది చూడండి. ఇదైతే గంజి అంటే అది కొంచెం పైన లేయర్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి దాన్ని ఇలా స్పూన్తో బ్యాక్ నెట్టేసి నేనైతే వేసుకుంటున్నాను. అంటే ఇద్దరం తాగుతాం మేము, అందుకని చెప్పేసి ఇద్దరికి వేస్తున్నా. నేనైనా కొంచెం తాగుతానని కానీ అది అంటే పైన లేయరు మా వారు కొంచెం తినరు, అందుకని చెప్పేసి దాన్ని పక్కకు వేసి పెట్టేసి ఇట్లా వేసేసి అయితే ఇలా అయితే తాగేస్తాం మేము రెగ్యులర్గా. చాలా బాగుంటుందండి హెల్త్కి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంకా నేను అది తాగుతూ ఒక పక్క ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే నేను ఆల్రెడీ మీకు thumbnail చూసి ఉంటారు కదా, గోంగూర పప్పు. రెగ్యులర్గా మామూలు పప్పు ఇంట్లో చేసుకుంటుంటాము. నేనైతే పప్పు ఉట్టిగా ఎప్పుడు చేయనండి, రేర్. ఇంకా ఇంట్లో ఏమీ లేవు, ఎప్పుడో ఒకసారి అలా తినాలనిపించింది అంటే మాత్రమే ఉత్తిపప్పు చేస్తాను. లేకుంటే మ్యాక్సిమం దాంట్లో ఏదో ఒకటి ఆకుకూర ఏదో ఒకటి వేస్తాను. ఇప్పుడైతే నేను అంటే కొంచెం తొందరగా మనకి ఉడకడానికి అని చెప్పేసి ఇలా నానబెట్టుకోవచ్చు, నానబెట్టకపోయినా పర్లేదు. నేనైతే కొంచెం ఎప్పుడైనా తొందరగా టైం ఉంది అంటే, గుర్తుంది అంటే మార్నింగ్ నానబెట్టేస్తాను, లేదంటే అవాయిడ్ చేస్తాను. ఇదైతే గోంగూర. గోంగూరని నేను ఇలా కట్ చేసుకొని ఇలా మొత్తం అంటే వాటర్ దిగిపోయేటట్లు ఇట్లా హోల్స్ దాంట్లో గిన్నెలో వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. కాసేపటికి వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఇలా నేను ఇప్పుడు మనం ఏవైతే కందిపప్పు వేసామో దాంట్లోకే నేను ఈ గోంగూరను కూడా వేసాను. అలానే చిల్లీస్ అంటే మనం కారం ఎంత తింటామో చూసుకొని మీరు చిల్లీ వేసుకోవడం బెటరు. ఆనియన్స్ అయితే 1.5 వేసాను. టమాటా అయితే ఒకటి పెద్దది. ఇది వచ్చేసి మనకు రెగ్యులర్గా వేసుకుంటాం కదా చింతపండు, అలా కాకుండా కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడం బెటరు. వాటర్ క్వాంటిటీని బట్టి వేసుకోండి, మరీ ఎక్కువ వేస్తే పొంగిపోతుంది. విజిల్ వచ్చినప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. కొంతమంది గట్టిగా తింటారండి పప్పు, కొంతమంది లూజ్గా తింటారు, దాన్ని బట్టి చేసుకోండి. మేమైతే నార్మల్గా తింటాం, మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా చేస్తాను నేను. అంటే మరీ ఎక్కువ వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, నేను వాటర్ పక్కకు తీస్తాను. పప్పులో నీళ్ళు అంటాం మా సైడు. అంటే మా కడపలో మేము మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు కూడా పప్పులో నీళ్ళు అని అలవాటు చేసింది. చాలా మటుకు మేము ప్రిఫర్ చేస్తాం. ఎందుకో పప్పు తిన్నాక కొన్ని ఆ వాటర్ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. పప్పు అంతా ఉడికిన తర్వాత మనము రాముతాం కదా, దాని ముందు మనకు ఒక లేయర్ వస్తుంది, అంటే వాటర్ పైనకి వస్తాయి. అప్పుడు ఆ టైంలో ఆ వాటర్ ఉంచుకొనేసి పక్కకు పెట్టుకోండి. పోపు వేసినప్పుడు పప్పుతో పాటు పప్పులోకి కొంచెం పోపు, ఈ రసంలోకి కొంచెం పోపు వేసారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి ఎప్పుడైనా. ఇదైతే అది ఫుల్ వీడియో అంటే ఎప్పుడైనా కావాలనుకుంటే అలాంటి వీడియో ఇంకొకసారి చేస్తాను. ఈ గోంగూర పప్పుతో మేబీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చేమో అలాంటిది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నార్మల్ అంటే వేరే వేసినప్పుడు ఆకుకూరలు అయితే నేను ట్రై చేశాను. ఇక్కడైతే నాకు అసలు మొత్తం విజిల్స్ అన్నీ వచ్చేసాయి. ఒక 5-6 విజిల్స్ పెట్టేస్తానండి, బాగా మెత్తగా అయిపోతుంది. వాటర్ కూడా ఇంకా నాకు చూసారు కదా, వాటర్ క్వాంటిటీ చాలా చిన్న గ్లాస్ వచ్చింది. ఇప్పుడైతే నేను గట్టిగా రామాలి దీన్ని. ఇంకొక విజిల్ పెట్టింటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి పప్పు ఒకలాగా ఉంటుందండి. డిమార్ట్లో నేను రెగ్యులర్గా తీసుకొచ్చుకుంటాను. ఒక్కోసారి పప్పు బాగా ఉడికిపోతుంది, ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు
ఒక్కొక్కసారి మనం విజిల్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలా కాబట్టి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు ఒకసారి తెలిస్తే మనకు అర్థమైపోతుంది పప్పు ఎన్ని విజిల్స్ ఉడుకుతుంది అనేసి తెచ్చుకున్నప్పుడు. నేను ఇంకొన్ని హాట్ వాటర్ అయితే యాడ్ చేశాను, మరి గట్టిగా అయిపోతుంది పప్పు అని చెప్పేసి. హాట్ వాటర్ అంటే నేను ఫ్లాస్క్లో మార్నింగ్ మేము తాగడానికి కాస్తాను, అలానే కొంచెం ఎక్కువ కాసేసి దాంట్లోకి పోస్తాను. ఎప్పుడన్నా తక్కువ వస్తే ఈ అన్నం చేసుకునే టైంలో కర్రీస్ టైంలో పనికొస్తుందని. ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తే మనకు కర్రీస్ టేస్ట్గా ఉంటాయండి. మనకి చల్లనీళ్ళు పోస్తే కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా అంత ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వేడి వాటిల్లోకి వేడి వేస్తేనే దాన్ని అంటే అది సెట్ అవుతుంది అనమాట. అది ఉడుకుతున్నప్పుడు మనం చల్లనీళ్ళు పోస్తే దానిది మిస్ అవుతుంది ఆ ఫ్లేవర్స్ అనేవి. అందుకని చెప్పేసి కంపల్సరీ మనము వేడి నీళ్ళు ప్రిఫర్ చేస్తే చాలా బెటరు. లేని వాళ్ళు కాచుకొని అప్పుడప్పుడైనా పోసుకోవచ్చు, లేదు మేము చల్లనీళ్ళు పోస్తాం అనుకుంటే అలా కూడా పోసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఏమంటే మనం కొంచెము అంటే టేస్టీగా రావడానికి ఇవి టిప్స్ అంతే. నేనైతే జీలకర్ర ఇవన్నీ ముందే నేను వేసేసి పెట్టేసుకుంటానండి. అంటే ఒక బాటిల్లో చేసేసి అన్నీ కలిపి పెట్టేసుకుంటాను, మిక్స్ చేసేసి అవి కొన్ని అని నేను వేయలేను. అన్ని పోపు గింజలన్నీ ఒకసారి నేను మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. నాకు బాగానే వస్తాయండి, ఒక 2-3 నెలలు వస్తాయి. నేను కొన్ని కానీ కలిపి పెట్టేసుకున్నానంటే ఈజీగా 1/2 కిలో పైనే కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇవి అయిపోయినప్పుడు మళ్ళీ అవి యూజ్ చేసుకుంటాను. ఇలా అన్నీ నేను పోపుకి ఏమేమి వేస్తున్నానో అన్నీ వేసాను. ఎండుమిర్చి రెగ్యులర్గా నేను వేస్తానండి, ప్రతి దాంట్లో ఎండుమిర్చి కంపల్సరీ ఉంటుంది, కరివేపాకు కంపల్సరీ ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయలు పప్పుకి ఎక్కువ పోపుకి యూజ్ చేస్తాను. ఉల్లిపాయలు అయితే నేను ఇందాక ఫస్ట్ పప్పులోనే వేసా కాబట్టి మనకు వాటితో సంబంధం ఉండదు. వెల్లుల్లిపాయలు అయితే పోపు వేసినప్పుడు వేసేసి అవి కొంచెం బాగా ఎర్రగా వచ్చిన తర్వాత మనము పప్పు ఇందులోకి వేసి, ఒకవేళ నేను పప్పులో నీళ్ళు అన్నా కదా, ఆ పప్పులో నీళ్ళు కావాలనుకుంటే కొంచెం పప్పు వేయకముందే మనం కొంచెం ఇవి బాగా దోరగా వేగిన తర్వాత కొంచెం గంటలోకి తీసుకొని పప్పులో నీళ్ళల్లో వేసేసామనుకోండి, అది కూడా పోపు వేసినట్టు అయిపోతుంది మనకు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అలానే చేసేది, నేను కూడా మీకు అలానే చెప్తున్నాను. కొంచెం అంటే ఇది స్టీల్ది కదా, కొంచెం హీట్ ఎక్కువైనా ఆటోమేటిక్గా మనకి పొగలు అనేటివి వచ్చేస్తాయండి. ఎక్కువ నేను స్టీల్వే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ ఇది అంటే అల్యూమినియం యూజ్ చేసిన వెంటనే షిఫ్ట్ చేసేస్తాను. అందుకే ఇది అల్యూమినియం కుక్కర్ కదా, సిల్వర్ కుక్కర్ అని చెప్పేసి దీంట్లో నుంచి నేను దీంట్లోకి షిఫ్ట్ చేసి ఇది ఇంకా నేను స్టోర్ చేసేస్తాను దీంట్లో. ఎక్కువసేపు అల్యూమినియం గిన్నెలలో ఉంచకండి ఫుడ్ని ఎప్పుడైనా సరే, అది మన హెల్త్కి మంచిది కాదు. అందుకనే నేను ఇలా స్టీల్ది ప్రిఫర్ చేస్తాను. సాల్ట్ నేను ముందు వేయనండి పప్పులో, లాస్ట్కి వేస్తాను. ఎందుకంటే నేను సాల్ట్ బాగా అవాయిడ్ చేస్తానండి, మ్యాక్సిమం షుగర్ అండ్ సాల్ట్ నేను చాలా అవాయిడ్ చేస్తాను. అందుకని చెప్పేసి మార్నింగ్ నేను కూడా నార్మల్గా నేను గంజి తాగుతున్నాను కదా, దాంట్లో కూడా షుగర్ వేసుకోనండి, బెల్లం ప్రిఫర్ చేస్తాను. పిల్లలకు కూడా నేను ఎక్కువ హనీనే యూజ్ చేస్తాను దేనికైనా సరే. ఎప్పుడో రేర్గా వాళ్ళకి ఇస్తాను షుగర్, ఎప్పుడన్నా కావాలి వాళ్ళు ఏదైనా తినాలి అనుకుంటే దాంట్లలో తప్ప ఇంకెక్కడ ఇయ్యను. కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని చెప్పేసి ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇట్లా నేను చూసుకొని వేస్తాను. పప్పు అయితే చాలా బాగా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. గోంగూర పప్పు చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఏమన్నా అంటే నేను ఇప్పుడైతే పప్పులో నీళ్ళు తీయలేదు, అందుకే నేనైతే వీడియో యాడ్ చేయలేదు. ఇంకొకసారి ఎప్పుడన్నా తీసినప్పుడు మీకు పప్పులో నీళ్ళు ఎలా తీసి ఎలా వాడుకోవాలి, అవి ఎలా పోపేస్తారని అంటే నేను ఇప్పుడు చెప్పాను. మళ్ళీ నాకు స్టవ్ నీట్గా ఉండాలి, ఎందుకంటే ఫుడ్ చేసిన తర్వాత అది ఎంత పడుతుంది కదండి. నాకు స్టవ్ నీట్గా లేకపోతే ఒకలాగా చికాకు వస్తుంటుంది, ఆ చికాకుతోటి కోపం వస్తుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ మధ్యన ఈ క్లాత్ని బాగా యూజ్ చేసేస్తున్నాను. ఎలా అంటే అలా నేను ఇలా తుడుస్తాను, అలా ట్యాప్ దగ్గర కొంచెం ఇలా వాటర్తో అనేసేసి పిండేసి పక్కకు పెట్టేస్తాను. చాలా మనకి కంఫర్ట్గా మళ్ళీ వెంటనే ఆరిపోతుంది, చాలా నీట్గా ఉంటుంది స్టవ్. మీరైతే ఈ క్లాత్ యూజ్ చేయండి. అలానే ఈ పప్పు కూడా టేస్ట్ చూసి మీరు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్